నెక్స్ట్ క్యూబానే పడిపోతుంది, క్యూబా ఇస్ అ కంట్రీ దట్ ఈస్ రెడీ టు ఫాల్ అని డీజేటీ గారు డైరెక్ట్ గా స్వతహాగా అంటున్నారు. మీరే ఒకసారి వినండి. Cuba is ready to fall. You know? Yes. Cuba looks like it's ready to fall. I don't know if they can hold out. ఈ లైన్ ఎందుకు వచ్చింది ఆయన నోట్ నుంచి? వెనిజువేలా మీద క్యూబా డిపెండ్ అవుతుందని. ఇవాళ వెనిజువేలా పడిపోయింది కాబట్టి, పడిపోయిందంటే ఆల్మోస్ట్ ఆయన అలాగే చెప్పేస్తున్నాడు. లోపల రోడ్రిగేస్ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆవిడ, ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయ్యారు. మాది సోవరెన్ కంట్రీ, మా సోవరెంటీకి ఎవరు భంగం కలిగించలేదని చెప్పి ఆవిడ చెప్తున్నా కానీ ఇండైరెక్ట్ గా ట్రంప్ గారికి ఏం కావాలో ఆవిడ ఇచ్చేస్తారని చెప్పి చాలా వార్తలు రాస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇన్ అమెరికన్ CNN లాంటి పేపర్స్ లో కూడా. ఏంటి దాని వెనకాల ఉండే బ్యాక్ స్టోరీ అంటే, ప్రస్తుతానికి వెనిజువేలన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో రష్యా నుంచి, చైనా నుంచి వాళ్ళు తెచ్చుకుంది JY-27 అని చెప్పి, JY-27A ఆర్ సంథింగ్, ఏదైనా కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ డౌన్. అదేంటది రేడార్ సిస్టమ్, ఎర్లీ రేడార్ సిస్టమ్. అది కూడా పనిచేయలేదు. ఒక్క అమెరికన్ సోల్జర్ కూడా చావలేదని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు. వాళ్ళు చైనా నుంచి కొనుక్కున్న రేడార్లు కానీ, రష్యా నుంచి కొనుక్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ రెండూ పనికి రాలేదు కదా. సో ఎంత బయటికి మనం పేపర్ టైగర్స్ లా మాట్లాడినా కూడా అమెరికా ఇస్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి రోడ్రిగేస్ గారికి కూడా తెలిసే ఉంటుంది. అవసరమైతే పొజిషన్ మార్చి వెళ్ళి ఇంకో ఆవిడ కూర్చోబెడతారు. అపోజిషన్ ఎవరైతే ఆవిడ ఉన్నారో, మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, మొచాడో ఆవిడ పేరు, కొరినా మొచాడో. సో ఆవిడ ట్రంప్ గారి మాట వింటది. అండ్ ట్రంప్ గారు క్యూబాకి హెల్ప్ చేయదంటే హెల్ప్ చేయదు. సో క్యూబాకి హెల్ప్ చేయకపోతే క్యూబా పడిపోతుంది కదా, అది ఇన్నోవేటబుల్ కదా అని డీజేటీ గారి ఆలోచన.